హాయ్ గైస్, వెల్కమ్ టు అలిజా వ్లాగ్స్. అలపి బోట్ స్పాట్ 9లోకి వచ్చాము. ఇప్పుడైతే ఫిష్ మార్కెట్ నుండి బయటకు వచ్చాను. బయటకు వచ్చేసి అలా చుట్టుపక్కల అందాలన్నీ వీడియో షూట్ చేస్తూ వెళ్తున్నాను. చుట్టుపక్కల బోట్లన్నీ ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్క వెరైటీగా ఉందన్నమాట. చాలా చాలా అందంగా ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తూ వెళ్తున్నాను. అంటే గట్టు ఇరువైపులా కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. అలానే ఎదరకి వెళ్ళేటప్పటికి చిన్నపిల్లలు కొంచెం గవ్వలు లాంటివి ఏరుకుంటున్నారు అనమాట. ఆ సముద్రం వాటర్ నుండి వచ్చే చిన్ని చిన్ని గవ్వలు, చిన్న చిన్న సంకాలు లాంటివి ఏరుకుంటున్నారు. చిన్నపిల్లలకి అయితే చెప్పక్కర్లేదు, సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి అలాంటివే ఏరుకుంటారు. నేను ఎదరికి వెళ్ళిన చూసిన దృశ్యాలు అయితే ఇవే. ఇంకా కంటికి ఎంత దూరం కనబడుతుందో అంత దూరం కూడా వాటరే ఉంది. ఎటు చూసినా బోట్ హౌసెస్ ఉన్నాయన్నమాట. సరే, ఇంకైతే టైం అయిపోతుంది. ఇంకా 5 గంటలు అవుతే మాకు బోట్ ఎక్కడో ఒక దగ్గర ఆపేస్తారు. ఇంకా 5 దాటితే బోటు సవారీ ఉండదన్నమాట. ఇంకా అలాగనే రిటర్న్ వెళ్ళిపోదామనేసి ఇంకా ఎదరికి వెళ్ళలేదు. ఎటు చూసినా వాటరే ఉంది కాబట్టి ఇంకా మా బోటుకి అయితే వచ్చేసాము. ఇంకైతే బోట్ అయితే బయలుదేరింది. ఆ చుట్టుపక్కల అందాలన్నీ అలా చూస్తూ వెళ్తున్నాము. అలానే నా ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు, నా ఛానల్ చూసిన వాళ్ళకి చిన్న కోరిక, మీరు సమ్మర్లో ఇక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్తాము అనేసి ఇది చూసేద్దాం అది చూసేద్దాం అనుకుంటారు కదా. కానీ ప్రతి ఒక్కరు కూడా కేరళ వెళ్ళాలి. కేరళ వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న అందాలన్నీ చూడాలి. కేరళ, మూనార్, అలపి, కొచ్చిన్ ఇవన్నీ కూడా వెళ్ళాలి. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏటేటి అందాలు ఉన్నాయని కూడా చూడాలి. నిజంగా అవన్నీ చూడాల్సిన ప్లేసెస్ అనమాట. నిజంగా కేరళ అన్నందుకు చాలా అందంగా ఉంటుందన్నమాట ఆ ఏరియా మొత్తానికి. ఆ అందం ఎక్కడుందో ఆపద కూడా అక్కడే ఉంటుంది కదా. నిజంగా వర్షాకాలంలో మాత్రం మనం కేరళ అనేది మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటారా, ఎటు చూసినా వాటర్ కొండల నుండి దారాలుగా పడుతుంది, రోడ్లో వాటర్ ఉంటుంది, ఎటువైపు చూసినా వాటరే ఉంటుంది. వర్షాకాలంలో వెళ్ళామంటే కొండ చర్యలు విరిగి పడిపోవడం, వాటర్ మట్టం ఎక్కువైపోయి అంటే ఊరల్లోకి వాటర్ వచ్చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనేసే మనం సమ్మర్లోనే వెళ్ళాలి. అంటే 5 నెలల ఆఖరిలో నుండి వర్షాలు స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం వర్షాలు స్టార్ట్ అవుతే ఎక్కడికి వెళ్ళలేము, ఏమీ చేయలేము. అందుకనే ముందుగానే సమ్మర్లోనే మనం అన్ని ప్లాన్ చేసుకొని 4వ నెల స్టార్ట్ చేసి ఇంకా సమ్మర్ అయినేటప్పటికి 4వ నెల అనేటప్పటికి 3వ నెల ఆఖరి నుండి 4వ నెల 5 దాకా వచ్చేస్తుంది అనమాట. 5 ఆఖరికల్లా సమ్మర్ అయిపోతుంది, అక్కడ వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మరిన్ని వీడియోలు నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోని ఫాలో అవ్వండి. అలానే మాకు నైట్ డిన్నర్ అక్కడ ఏటి పెట్టారు, ఆ నైట్ డిన్నర్ ఎలా ఉండింది ఏటన్నది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీల్లో మొబైల్లో చూడడం కదా, మనం డైరెక్ట్గా చూడాలి ఆ అందాలన్నీ మన కళ్ళతోటి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.